హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది, చిటితల్లికి ఈరోజు సర్ప్రైజ్ ఉంది అని. అమ్మ వాళ్ళు అయితే ఈరోజు ఊరు నుంచి వచ్చేస్తున్నారు అనమాట. వాళ్ళ ఊరికి వెళ్ళి ఈరోజుకి 1 మంత్ అయిపోతుంది. పాపకి ఎప్పుడు టైం దొరికినా కూడా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండి ఆడుకుంటుంది. వాళ్ళు మేము ఒకటే దగ్గర ఉంటాము, అంటే ఒకటే బిల్డింగ్లో వాళ్ళు కింద ఉంటారు, మేము పైన ఉంటాం అనమాట. ఈరోజు అయితే వాళ్ళ ఊరు నుంచి వచ్చేస్తున్నారు. చిట్టి తల్లికి అయితే చెప్పలేదు వస్తున్నారని, సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఎవరమో చెప్పలేదు పాపకి. ఊరికి వెళ్ళినప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా అడిగేది అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేసి. తనకు కూడా పంపించవచ్చు, కాకపోతే నేనన్నా వాళ్ళ డాడీ అన్నా ఉండాలన్నమాట. ఇద్దరిలో ఎవరో ఒకరు ఉంటేనే తను ఉంటుంది. డే అంతా ఉంటుంది కానీ నైట్ అయితే అస్సలు పడుకోదు మేము లేకపోతే, అందుకని పంపించడానికి అయితే కుదరలేదు. ఈరోజు వస్తున్నారు. సో పాప అయితే ఇంకా పడుకొనే ఉంది, లేగలేదన్నమాట. ఇప్పుడు జస్ట్ 7:30 quarter to 8 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి తనకి లేపి కిందకి తీసుకుని వెళ్ళి సర్ప్రైజ్ చేస్తానమాట. అందుకని ఇంకా లేపలేదు, లేకపోతే మార్నింగే లేసేది. సో ఇప్పుడు తను పడుకొని ఉంది, వెళ్ళి లేపి కిందకైతే తీసుకొని వెళ్తాను. ఓకేనా? సో లైట్ అయితే ఆఫ్ చేస్తుంది అనమాట. లైట్ ఆన్ చేస్తాను. ఇంకా పడుకొనే ఉంది, లెగలేదు. బేబీ 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 బేబమ్మా, లెగవా? ఇంకెంతసేపు పడుకుంటావులే? కొద్దిసేపా? లెగు. టైం ఎంత అయింది తెలుసా? లెగమ్మా. నా నీకు సర్ప్రైజ్ ఉంది ఈరోజు. నువ్వు లెగిస్తే చెప్తా. ఇంకా నిద్ర అయిపోలేదా? ఇంకా నిద్ర వస్తుందా? మరి సర్ప్రైజ్ వద్దా? కావాలా? మరి లెగిస్తావా? సరే. సులభంగానే లేచింది, కిందకైతే తీసుకొని వెళ్తున్నాను. నేను వచ్చారా లేదా అనేసి చూస్తుందన్నమాట. అసలు షాక్లో ఉంది, ఎంత హ్యాపీ అయిపోయిందో. ఇక్కడ పెద్ద బాబు చిన్న బాబు అయితే పలకరించుకుంటున్నారు అనమాట. ఒకరు బిజీగా ఉన్నారు, వాళ్ళ అడవుల్లో వాళ్ళు ఉన్నారనమాట. ఎన్ని రోజులు మిమ్మల్ని మిస్ అయ్యాను. ఈ రోజు నుంచి నేను అన్ని వీడియోస్లోనే ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన